Which of the following person has been appointed as the Director General of the National Security Guard? Which of the following persons has been appointed as the Director General of the National Security Guard? చూడండి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ జాతీయ సరిహద్దు దళం అంటారు. దీనికి నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమించబడ్డారంటే కనుక నళిన్ ప్రభాత్. చూడండి, నళిన్ ప్రభాత్ 1992 ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ క్యాడర్కు చెందినవాడు అనమాట. 1992 ఐపీఎస్ క్యాడర్కు చెందినవాడు, ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ క్యాడర్కు చెందినటువంటి వాడే నళిన్ ప్రభాత్ అనమాట. ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అనేటువంటిది 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ జరుగుతుంది. దాని తర్వాత తీవ్రవాదాన్ని నియంత్రించడానికి ఏర్పాటు చేసినటువంటి దళం అనమాట నేషనల్ సెక్యూరిటీ గార్డ్. భారతదేశంలో ఉన్నటువంటి 7 పోలీసు సాయుధ బలగాలలో ఒకటి ఎన్ఎస్జీ అనేటువంటిది. భారతదేశంలో ఉన్నటువంటి 7 పోలీసు సాయుధ బలగాలలో ఒకటి అనమాట ఎన్ఎస్జీ అనేటువంటిది. 1986లో ఎన్ఎస్జీ ఏర్పాటు చేశారు. దీనికి నూతన డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమించబడ్డాడు. సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పర్సన్ బికమ్స్ సెకండ్ ప్లేయర్ ఆఫ్టర్ ఎంఎస్ ధోని టు ప్లే 250 మ్యాచెస్ ఇన్ ఐపీఎల్? ఆన్సర్ రోహిత్ శర్మ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పర్సన్ బికమ్స్ సెకండ్ ప్లేయర్ ఆఫ్టర్ ఎంఎస్ ధోని టు ప్లే 250 మ్యాచెస్ ఇన్ ఐపీఎల్? ఆన్సర్ వచ్చేసి రోహిత్ శర్మ అనమాట. చూడండి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ జరుగుతుంది 2024లో. ఏప్రిల్ 18వ తారీఖున పంజాబ్ కింగ్స్తో తలపడ్డాడనమాట. ఎవరు? రోహిత్ శర్మ అంటే ఏ టీం? ముంబై ఇండియన్స్ అనమాట. ముంబై ఇండియన్స్ టీం తరపున పంజాబ్ కింగ్స్తో తలపడ్డాడు. ఐపీఎల్లో తనకు అది 250వ మ్యాచ్ అనమాట. ఎవరి తర్వాత అంటే కనుక ఎంఎస్ ధోని తర్వాత 250 మ్యాచ్లు ఆడినటువంటి ప్లేయర్గా కీర్తి గడించిన వాడు ఇప్పుడు ఎవరంటే కనుక మన రోహిత్ శర్మ. గుర్తుపెట్టుకోవాలి, రోహిత్ శర్మ ఐపీఎల్లో 250 మ్యాచ్లు ఆడడం జరిగింది. ఎవరి తర్వాత ఆ పేరు సంపాదించాడంటే ఎంఎస్ ధోని తర్వాత. థర్డ్ క్వశ్చన్, యూనియన్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ రివైజ్డ్ వేక్స్ ఆన్ March 27 ఆఫ్టర్ ఎలక్షన్ కమిషన్ క్లియరెన్స్ డ్యూరింగ్ లోక్సభ పోల్స్ అండ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్? ఆన్సర్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనమాట. చూడండి, చాలా ఇంపార్టెంట్. లోక్సభ ఎన్నికల కోసం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున March 27న ఎలక్షన్ కమిషన్ క్లియరెన్స్ తర్వాత కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ వేతన సవరణ చేసిందనమాట. ఈ సవరణ ప్రకారం పలు రాష్ట్రాల్లో 4% నుంచి 10% వేతనం పెరిగిందనమాట. భారతదేశంలో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద అత్యధికంగా రోజువారీ వేతనం ఇస్తున్న రాష్ట్రం హర్యానా రాష్ట్రం. 379 రూపాయలు హర్యానా రాష్ట్రంలో రోజువారీ వేతనం అందుతుందన్నమాట. తక్కువగా నాగాల్యాండ్లో ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా 4% నుంచి 10% సవరణలు అంటే పెంచిందనమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎప్పుడంటే 2005 అనమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పర్సన్స్ వాజ్ హానర్డ్ విత్ ఆర్యభట్ట అవార్డు ఫార్ ఆస్ట్రోనాటిక్స్ కంట్రిబ్యూషన్? చూడండి, ఆర్యభట్ట అవార్డు 2024 ఎవరికి దక్కిందంటే కనుక ఆన్సర్ పావులూరి సుబ్బారావు అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఫౌండర్ అనమాట. 1992లో హైదరాబాద్ కేంద్రంగా అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ను ప్రారంభించాడు పావులూరి సుబ్బారావు. ఇతను ఇస్రోకు ఎన్నో ఉపగ్రహాలు 98 ఉపగ్రహాలు 78 వాహక నౌకలకు సంబంధించి ఈ అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ బాగా ఉపయోగపడింది అనమాట.
ఎన్ని ఉపగ్రహాల విషయంలో 98 ఉపగ్రహాలు 78 వాహక నౌకలకు సంబంధించి అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఇస్రోకు సహాయపడిందనమాట. కాబట్టి ఆ సేవలకు గుర్తింపుగా ఈ పావులూరి సుబ్బారావుకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఆర్యభట్ట అవార్డు చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఆర్యభట్ట. ఓకేనా, గణిత శాస్త్ర పిత, మన భారతదేశానికి సంబంధించి గణిత శాస్త్రవేత్త, పురాతనమైన గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట. ఆయన సున్నాను కనుగొనింది, దశాంశమాన పద్ధతిని కనిపెట్టింది, పైకి విలువను కనిపెట్టింది. ఓకేనా, సూర్యగ్రహణం చంద్రగ్రహణం పైన అధ్యయనాలు చేశాడు. ఇట్లా చాలా గొప్ప వ్యక్తి అనమాట. ఆర్యభట్టీయం అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. సూర్య సిద్ధాంతం అనే గ్రంథాన్ని రాశాడు ఆర్యభట్ట. ఆయన గౌరవార్థం ఆర్యభట్ట అవార్డు ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. అదేవిధంగా భారతదేశ తొలి ఉపగ్రహం ఆర్యభట్టనే. 1975లో భారతదేశ ఉపగ్రహం ఏది మొట్టమొదటిసారిగా అంటే కనుక అది ఆర్యభట్టనే, గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్, హూ హ్యాజ్ రిటన్ ఏ న్యూ బుక్ టైటిల్ ద ఐడియా ఆఫ్ డెమోక్రసీ? ద ఐడియా ఆఫ్ డెమోక్రసీ అనే పుస్తకాన్ని ఎవరు రచించారంటే శామ్ పిట్రోడా. శామ్ పిట్రోడా నాలెడ్జ్ కమిషన్కు మాజీ చైర్మన్ అనమాట. నాలెడ్జ్ కమిషన్ ఉంటుంది భారతదేశంలో, దానికి సంబంధించి మాజీ చైర్మన్గా పనిచేయడమే కాదు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ కమ్యూనికేషన్ అంటారు. ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ కమ్యూనికేషన్ అంటారు శామ్ పిట్రోడా గారిని. ఆయన ఇప్పుడు ప్రజాస్వామ్య విలువలపైన ఒక పుస్తకాన్ని రచించాడు అనమాట, ద ఐడియా ఆఫ్ డెమోక్రసీ. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ పుస్తకం. గొప్ప పర్సన్స్ ఎవరైనా పుస్తకాలు రాసినప్పుడు నోట్ చేసుకోవాలి. ఎవరు రాశారు? శామ్ పిట్రోడా. అదేవిధంగా ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు కూడా ఒక పుస్తకం రాశారు. చాలా ఇంపార్టెంట్ పుస్తకం దువ్వూరి సుబ్బారావు గారిది కూడా. అదే జస్ట్ ఏ మెర్సనరీ పుస్తకం అనమాట. నెక్స్ట్ 6th క్వశ్చన్, ద లాంచ్ ఆఫ్ డాష్ మార్క్స్ ఏ సిగ్నిఫికెంట్ షిఫ్ట్ ఇన్ హార్టికల్చర్ సబ్సిడీ డిస్ట్రిబ్యూషన్ స్ట్రీమ్లైనింగ్ ద ప్రాసెస్ త్రూ డిజిటల్ ఇంటిగ్రేషన్. చాలా ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ స్టార్ట్ అయిందన్నమాట ఇప్పుడు, డిజిటల్ ప్లాట్ఫామ్ అన్నమాట ఒకటి. దాని పేరు సిఏడి సురక్ష. సిఏడి సురక్ష అనేటువంటి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ భారత ప్రభుత్వం స్టార్ట్ చేసిందనమాట. దీనికి సంబంధించి ఏంటంటే కనుక హార్టికల్చర్, ఏదైతే ఉద్యానవనాలు ఉంటాయో హార్టికల్చర్, ఉద్యానవనాల పెంపకాన్ని హార్టికల్చర్ అంటారన్నమాట. హార్టికల్చర్ సబ్సిడీ పంపిణీ గణనీయమైనటువంటి మార్పులను సూచిస్తుందన్నమాట. హార్టికల్చర్ సబ్సిడీ పంపిణీ గణనీయమైనటువంటి మార్పులను సూచించడమే కాకుండా ద ఇంటిగ్రేషన్, ఓకేనా, సురక్షిత చెల్లింపుల విధానాల ద్వారా ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది. సురక్షిత చెల్లింపుల ద్వారా ప్రక్రియను క్రమబద్ధీకరించడం ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ యొక్క ఉద్దేశం అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, హార్టికల్చర్కు సంబంధించిన అత్యంత గొప్ప డిజిటల్ ప్లాట్ఫామ్గా స్టార్ట్ అయిందనమాట. అదే సిఏడి సురక్ష. గుర్తుపెట్టుకోవాలి, భారత ప్రభుత్వం ఇటీవల స్టార్ట్ చేసింది. 10th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేస్ ఇన్ నోన్ యాజ్ ఎర్త్ డే? చూడు, ఎర్త్ డేని ప్రతి ఏటా ఎప్పుడు నిర్వహిస్తారంటే ఏప్రిల్ 22. ఎర్త్ డేని తెలుగులో భూమి దినోత్సవం అని లేదా ధరిత్రి దినోత్సవం అని పిలుస్తారు, ధరిత్రి. కాబట్టి ఏప్రిల్ 22ను ప్రతి ఏటా ఎర్త్ డేగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ఏడాది థీమ్ ఏంటంటే కనుక ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్. ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ అనే థీమ్ చాలా ఇంపార్టెంట్, ఎర్త్ డే యొక్క థీమ్ అనమాట. పర్యావరణ పరిరక్షణను పై అవగాహన కల్పించడం ఈ డే యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. మన భూమి అనగానే ఇది ఒక గ్రహం అన్నమాట, ప్లానెట్. సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉంటే 8 గ్రహాల్లో ఒకటి భూమి. భూకేంద్ర సిద్ధాంతాన్ని కనుగొన్నది టాలమీ అనమాట. భూకేంద్ర సిద్ధాంతం, జియోసెంట్రిక్ థియరీ కనుగొన్నది ఎవరంటే టాలమీ. ఓకేనా. భూమికి గల ఏకైక ఉపగ్రహం చంద్రుడు అనమాట. భూమికి గల ఉన్న ఏకైక ఉపగ్రహం ఏదంటే చంద్రుడు. చంద్రుని కాంతి భూమిని చేరడానికి 1 సెకండ్ పడుతుంది. సూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాలు పడుతుంది. చంద్రుని కాంతి భూమిని చేరడానికేమో 1 సెకండ్, సూర్యుని కాంతి భూమిని చేరడానికేమో 8 నిమిషాలు. సూర్యునికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు, మెర్క్యూరీ అనమాట. బుధుడు అంటే మెర్క్యూరీ. రెండవ గ్రహం శుక్రుడు, వీనస్. మూడవది భూమి, ఎర్త్ అనమాట. భూమి మరియు శుక్రుడు ఈ 2 గ్రహాలను కవల గ్రహాలు అంటారు.
గుర్తుపెట్టుకోవాలి. భూమి మీద అత్యధికంగా ఉన్నటువంటి వాయువు నత్రజని అనమాట. 78.08% ఉంటుంది. 78.08% ఉంటుందన్నమాట. నత్రజని తర్వాత ఆక్సిజన్ ఉంటుంది. 21% ఆక్సిజన్ ఉంటుందన్నమాట. తర్వాత ఆర్గాన్ ఉంటుంది. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ నైట్రోజను, ఆక్సిజను, ఆర్గాను, కార్బన్ డైఆక్సైడ్ ఇవి గుర్తుపెట్టుకోవాలి భూమి మీద. ఇట్లా కొద్దిగా భూమి మీద డీటెయిల్స్ కొద్దిగా తెలుసుకోవాలి మనం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ద లార్జెస్ట్ స్టెల్లార్ బ్లాక్ హోల్ ఇన్ అవర్ మిల్కీ వే గ్యాలక్సీ వాజ్ ఫౌండెడ్ బై యూరోపియన్ ఆస్ట్రోనామర్స్ అండ్ నేమ్డ్ ఇట్ యాజ్. ఏంటి ఆ నేమ్ అంటే కనుక BH3. యూరోపియన్ ఆస్ట్రోనామర్స్ అత్యంత పెద్ద ఒక బ్లాక్ హోల్ కనుగొన్నారనమాట. అత్యంత భారీ స్థాయిలో ఉన్నటువంటి ఒక బ్లాక్ హోల్ కనుగొన్నారనమాట. పాల పుంతలో ఈ భారీ ఓకేనా బ్లాక్ హోల్ను కనుగొన్నారు. దాని పేరు ఏమని పెట్టారంటే కనుక BH3. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా.